హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిజిటల్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్‌లో ఇలా వస్తుంది. చూసుకోండి ఇక్కడ ఫస్ట్ ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోటోస్ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. చూసుకోండి ఇలా. ఓకే. ఇక్కడ నుంచి మనకి లిరిక్స్‌తోని టెక్స్ట్ తోటి లిరిక్స్ ఉంటాయి. మొత్తం చూసుకోండి ఇలా. ఓకే. మన స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. స్టార్టింగ్‌కి వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడొచ్చేసి ఇక్కడ 5.19 మిల్లీ సెకండ్ దగ్గరకి వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎవరి ఫోటోలను ఇలా సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందకి తెచ్చేసుకోండి. ఓకే. ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి. మనకి టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ కిందకి ఇలా పెట్టేసుకోండి ఫోటోస్. ఓకే. మనకి టెక్స్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన ఫోటోని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే. ఫుల్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదేవిధంగా మళ్ళీ మీడియా నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా వాటిని కట్ చేసుకొని ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫోటో లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇలా ఆ లేయర్ కిందికి పెట్టేసుకోండి. ఓకే. ఈ లేయర్ కిందికి ఇలా పెట్టేసుకోండి. ఓకే. సెట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇందాకలాగానే. ఓకే. ఈ లేయర్ కిందికి ఇలా తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకో. ఇలా వీడియో లాస్ట్ ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఇలా తెచ్చేసుకోండి. ఓకే. నేను వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను. లెంత్ ఎక్కువైతుంది. ఓకే. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేస్తే మనకు 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా 3.15 మిల్లీ సెకండ్ దగ్గర ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఇక్కడ ప్లస్ కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ. ఓకే. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 6.1 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే. మనకి ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే. సేమ్ అదేవిధంగా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో 8.1 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 11.10 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 13.2 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని మళ్ళీ కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే. సేమ్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకి సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ 5.3 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీ లీడ్ చేసుకోండి. ఓకే. కాపీ లీడ్ చేసుకొని సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ థర్డ్ ఫోటో 7.6 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టైల్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని కింద ఇక్కడ పేస్ట్. ఓకే. పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అడైతే ఫోటోని కొద్దిగా మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 9.14 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి మళ్ళీ. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 12.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి యాడ్ చేసుకోండి. ఇంతకుముందు యాడ్ చేయలేము కదా, ఫొటోస్కి ఏ ఎఫెక్ట్ యాడ్ చేయండి సరిపోతుంది. ఓకే. సింపుల్గా ఉంటుంది. మంచి క్వాలిటీలోని ఎక్స్పోర్ట్ చేసుకోండి మీరు. ఫొటోస్ కూడా మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకే. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఎఫెక్ట్ ఎక్కడైనా మిస్ అయిందా మొత్తం చెక్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.